నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షాయి కత్తు కూడా ఎలా చేద్దామో చూద్దామా. సమ్మర్లో ఇది చాలా కూల్గా స్వీట్గా చాలా బాగుంటుందండి. ఇది వేడిగా అయినా తినొచ్చు, కూల్గా అయినా తినొచ్చు. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే స్వీట్ ఇది చాలా బాగుంటుందండి. ఇంటికి వచ్చిన చుట్టాలు ఈ స్వీట్ తిని అందరూ మీకు ఫిదా అయిపోతారండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక 2 బ్రెడ్ పీస్లు తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పీసెస్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 3 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో పాలు కానీ నీళ్ళు కానీ కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టి 2 కప్పుల పాలు పెట్టి 1/2 కప్ చక్కెర వేసుకొని బాగా మరగనివ్వాలి. కొంచెం చిక్కబడే వరకు మరగనివ్వాలి. చిక్కబడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కబడేదాకా మరగనివ్వాలి. ఇప్పుడు చిక్కబడిన తర్వాత దించేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా పెట్టుకొని దానిపైన తయారు చేసుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి. వేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మరలా మిగిలిన బ్రెడ్ పీసెస్ని అన్నీ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ కస్టర్డ్ని వేసుకోవాలి. సరిపడినంత కస్టర్డ్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో గంట పాటు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కూల్గా తినొచ్చు, వేడిగా కూడా తినొచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకునే స్వీట్ అండి. ఎంతో రుచిగా ఉండే టేస్టీగా ఉండే ఎమ్మి షాయి కత్తు కూడా రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.